కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో లక్కీ డ్రా పద్ధతి ద్వారా 1100 ఇళ్లను లబ్ధిదారులకు కేసీఆర్ కేటాయించారు. ఇంతవరకు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని బాధితులు ఆందోళన చేపట్టారు. అవగాహన ఇవ్వడంటే ఎట్లా సార్? ఎట్లా మాట్లాడతారు సార్? వాళ్ళని పిలిపిస్తారు, మీరు ఫోన్ నెంబర్ రాసిచ్చుకోండి. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారు అదే మరి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు. కేసీఆర్ ఫామ్ హౌస్ మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఇటు ఆర్ఎండ్బి కాలనీ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ ని కలవడానికి వెళితే అక్కడ అడ్డుకున్నారని ఆందోళన చేశారు. పూర్తి వివరాల్లో అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్కీ డ్రా ద్వారా 1100 మంది ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఆ కేటాయించిన లబ్ధిదారులకు మాత్రం ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు కానీ పట్టాలు కానీ ఇవ్వలేదని ఇటు గేట్ హౌస్ దగ్గర బాధితుల ఆందోళన చేపట్టారు. ఇదే పూర్తి వివరాలకు అయితే ఇటు గతంలో అటు భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సంబంధించిన భూ నిర్వాసితులకు కొన్ని డబుల్ బెడ్రూమ్లు 5000 మంది డబుల్ బెడ్రూమ్లు కేటాయించగా 5000 మంది అప్లికేషన్లు పెట్టగా నిరుపేదలను డబుల్ బెడ్రూమ్ 5000 అప్లికేషన్లు పెట్టగా కేవలం 3500 ఇల్లు మాత్రమే మంజూరయ్యాయి. దీనిలో కొంతమంది భూ నిర్వాసితులకు కొందరికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించగా వీళ్ళకి లక్కీ డ్రా ద్వారా వెళ్లిన పట్టాదారులకు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కేటాయించలేదు. ఇటు పట్టాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కేటాయించవచ్చు. ఇటు వీళ్ళు కాళ్ళకు చెప్పులరిగే తిరిగినా ఇటు స్థానిక ప్రజా ప్రతినిధులను ఎన్నో సార్లు కలిసినా మొన్న కూడా వెంకట్రామరెడ్డి ప్రచారంలో ఇటు ఆర్ఎండ్బి కాలంలో వెంకారెడ్డి ప్రచారంలో కూడా ప్రచారాన్ని అడ్డుకొని ఇటు లబ్ధిదారులు కూడా ఇటు మొరబెట్టుకున్నాం, త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తర్వాత చేస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా ఇంతవరకు మాకు న్యాయం చేయలేదంటూ ఇటు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరూ వచ్చి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులు వచ్చి ఇటు కేసీఆర్ ఫామ్ హౌస్ గారిని కలవడానికి రావడంతో ఇటు అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత చేస్తాము అని ఇటు పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుందో కొంచెం ఆందోళన చేపట్టారు. ఇప్పటికీ చాలా సార్లు కూడా దరఖాస్తు పెట్టుకున్నాము, ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి మాకు ఇవ్వలేదు అన్నట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెట్టారు. ఇప్పటికీ పలుమార్లు కూడా స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసినప్పటికీ కూడా ఎవరు మాకు స్పందించట్లేదని నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ ని కేసీఆర్ తోటి మొరబెట్టుకుందామని వచ్చారు. దాంతో పోలీసులు అడ్డుకోవడంతో చిన్న ఆందోళన జరిగింది. మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ కొంచెం సేపు అక్కడ గేట్ ముందు కూడా బాధితులు ఆందోళన చేశారు. దీనికి పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత చేసే ప్రయత్నం చేస్తారని నచ్చజెప్పడం జరుగుతుంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. ఇప్పుడు మేము పోయి మా బాధ చెప్పుకుంది వేరుంటది. ఫోన్
చెప్పినప్పుడేమో ప్రజల కోసం ఒక ఎమ్మెల్యే అవగాహన ఇవ్వాలంటే ఎట్లా సార్? గజ్వేల్కి మాతో ఎట్లా మాట్లాడతారు సార్? వాళ్ళని పిలిపిస్తారు, ఆడే పిలిపిస్తారు కదా. మీరు ఫోన్ నెంబర్ రాసిచ్చుకోండి, ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మేము పోయి మా బాధ చెప్పుకుంది వేరు. పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్ లో వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని వంచలేడు. ఎంతగానో ధర్నాలు చేస్తాము, ఎంతగానో తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీస్ లో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ కు పోతిమి, గజ్వేల్ వేస్తిమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానమని సార్లు తిరిగినా కూడా ఇంత కనికరిస్తారు. గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోలేకే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసి పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్ లో వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని వంచలేడు. ఎంతగానో ధర్నాలు చేస్తాము, ఎంతగానో తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీస్ లో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ కు పోతిమి, గజ్వేల్ వేస్తిమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానమని సార్లు తిరిగినా కూడా ఇంత కనికరిస్తారు. గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోలేకే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? మాది గజ్వేల్ సార్, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ వ్యక్తిని. ఇక్కడ ఉన్న అంతా పేద ప్రజలు ఉన్నారు. గజ్వేల్ సార్, ఇదంతా పేద ప్రజలు. ఒక కేసీఆర్ క్యాండిడేట్ మనుషులు 3 సార్లు ఓట్లేసి గెలిపించినాము. కేసీఆర్ అసలు గజ్వేల్ లో ఉండడా లేడా అనేది ఇదివరకు కంటి చూపు కూడా కనబడతలేదు. మా బాధ, మా దుఃఖం చెప్పుకోలేక ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళకు కూడా రెస్పాన్స్ చేసినాము. దయచేసి ఆయన కళ్ళుతోని మనల్ని చూసి మా బాధ అర్థం చేసుకుంటాడని కలెక్టర్ దగ్గరికి పోయినాము. మాకు రెస్పాన్స్ దొరకలే. ఎంఆర్ఓ దగ్గర పోయినాము, రెస్పాన్స్ దొరకలేదు. ఒక సిపి దగ్గర పోయినాం, రెస్పాన్స్ దొరకలే. ఒక చిన్న స్థాయి గజ్వేల్ కౌన్సిలర్లు ఉన్నారు 20 మంది. ఒక 20 మంది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలా ఒక కౌన్సిలర్ పట్టించుకోడు. ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము. మా పేద ప్రజలను నువ్వు అర్థం చేసుకోక నీ కాన్స్టిట్యున్సీ నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మా పేదోళ్ళ బతుకులు ఏం కావాలి? మేము జెండాలు పట్టినాము, బ్యానర్లు మోసినాము, గజ్వేల్ గల్లీలో దిగినాము, ప్రచారం చేసినాము, హరీష్ రావుతో మాట్లాడినాము, మన ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాము. ఇంతమందితో మాట్లాడితే పేద ప్రజలకు మీరు సేవ చేయండి, మీరు మాకు ఏం సాయం చేస్తారు? మీ దగ్గరకు మేము ఎందుకు వచ్చినాం? ఒక డిపార్ట్మెంట్
సహకరించాలి, ఒక పేద ప్రజలకు ఒక ఎమ్మెల్యే సేకరించాలి. మా పేద ప్రజల మా బతుకులేంది, నువ్వు ఏం సాయం చేసినావు, మాకు ముందుకు ఎందుకు వస్తలేవు? నీ దగ్గరకు వచ్చినా నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు. మరి మేము ప్రజలమా కాదా, మేము మీ మనుషులమా కాదా? మేము క్రాండెడ్ మీ వాటిలో మేము తిరిగినాము, మీకోసం వచ్చినాము. నువ్వు మీకు 3 సార్లు ఓటేసి ఒక ముస్లిం సోదరులము ఒక ఈద్ ముబారక్ చెప్పడానికి వస్తే నీకు ఒక పర్మిషన్ కావాలంటావు. ఓట్లకు వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్ మా ప్రజలను? నువ్వు ఎందుకో నీ దగ్గరకు వస్తే మమ్మల్ని ఒక తరిమి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు. ఎందుకు సార్ మా బాధ తెలుసుకోవు? నువ్వు పేదల గజ్వేల్ కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యండి ఎందుకు సార్? మా గజ్వేల్ నన్ను మా బాధ ఉచ్చుకొని చంపుతున్నావు.